విభూది బుధవారం లేదా యాష్ వెడ్నెస్డే అంటే ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. విభూది బుధవారం అనేది చాలా ముఖ్యమైన రోజు క్రైస్తవులకి. ప్రతి సంవత్సరం మనం చూస్తూ ఉంటాం, చాలామంది తమ నుదుటిపై ఇలా స్లేవ్ గుర్తు వేసుకొని కనిపిస్తారు. అసలు ఈ బూడిద ఎందుకు పెట్టుకుంటారు, ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఎప్పటి నుంచి ఇది ఆచారం ఉంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. విభూది బుధవారంతోనే లెంట్ డేస్ అంటే ఉపవాస దినాలు ప్రారంభమవుతాయి. ఇది ఈస్టర్ పండుగకు ముందు వచ్చే 40 రోజులు. ఈరోజు మనకి 2 ముఖ్యమైన విషయాలను గుర్తు చేస్తుంది. మొదటిది, మనం మట్టి నుండి వచ్చాము, మట్టిలోనే కలిసిపోతాము అని అర్థం. రెండవది పశ్చాత్తాపం, మన పాపాలను ఒప్పుకొని తిరిగి దేవుని వైపు చూడడం. చాలామందికి ఒక సందేహం ఉంటుంది, ఈ బూడిద ఎక్కడి నుంచి వస్తుంది అని. ఈ బూడిదను ఎక్కడి నుంచో తీసుకురారు. గత సంవత్సరం మట్టల ఆదివారం అంటే పామ్ సండే అని ఒకటి జరుపుకుంటారు. దాని నుంచి వచ్చే మట్టలను తీసుకొని వాటిని భద్రపరిచి కాల్చి బూడిదని తయారు చేస్తారు. అసలు ఈ విభూది బుధవారం అనేది ఎప్పటి నుంచి మొదలైంది? పాతకాలంలో ప్రజలు తమ తప్పులకు పశ్చాత్తాపడినప్పుడు గోనెపట్ట కట్టుకొని తల మీద బూడిద పోసుకునేవాళ్ళు. మొదట్లో ఆ ఆచారం పెద్ద పాపాలు చేసిన వారికి మాత్రమే పరిమితమై ఉండేది. కానీ కాలం మారుతూ ఉన్నప్పుడు తెలిసింది ఏంటంటే, మనందరం పాపులమే, అందరికీ దేవుని క్షమాపణ అవసరం. అందుకని విభూది బుధవారంతో ప్రారంభమయ్యే ఈ 40 రోజుల్లో 3 ముఖ్యమైన పనులు చేయాలి. మొదటిది ప్రార్థన, దేవునితో ఎక్కువ సమయం గడపాలి. రెండవది ఉపవాసం, కేవలం ఆహారం మానేయటమే ఉపవాసం కాదు, మనకిష్టమైన కొన్ని చెడు అలవాట్లను కూడా వదిలేయాలి. మూడవది ధర్మకార్యములు, పేదవారికి, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయాలి. వీడియో నచ్చినట్టయితే, మీకు తెలియని విషయాలు తెలిసినట్టయితే చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.